ఓకే ఏపీ ఎస్ఏ మ్యాథ్స్ స్టూడెంట్స్ అందరికీ సో విత్ బెస్ట్ విషెస్ నా నమస్కారాలండి. సరే, ఇప్పుడు ఈ వీడియో ఎందుకంటే కొన్ని చిన్న చిన్న చేంజెస్ ఇన్ అవర్ అప్రోచెస్. మనకేంటంటే ఇంతకుముందు టెస్ట్ కండక్ట్ చేసాం, ఒక టెస్ట్ చాలామంది అడుగుతున్నారు మళ్ళీ టెస్ట్ అని అట్లా అని. ఓకే, ఆ టెస్ట్ కండక్ట్ చేస్తే సరే కొందరు రిక్వెస్ట్ చేసింది, ముఖ్యంగా అనంతపురం నుంచి సాయినాథ్ రెడ్డి గారు. ఆయన సజెషన్ ఏంటంటే 80 మార్క్స్కి పెట్టండి ఇది అని. ఎందుకంటే 3 hours కూర్చొని టెస్ట్ చేయడం కొందరు ఇబ్బంది పడుతున్నారండి. అందుకని దేనికి దానికి వేరుగా పెడతాను. ముందు మ్యాథ్స్ ఫర్ 80 questions అని 40 మార్క్స్కి, మెథడాలజీ వేరే టెస్ట్, జీకే కరెంట్ అఫైర్స్ వేరే టెస్ట్, అట్లా వేరే టెస్టులు పెడతామనుకోండి. ఎప్పుడూ లేదు, ముందు మ్యాథ్స్ మాత్రం ఆల్మోస్ట్ ప్రతి సండే యూ కెన్ ఎక్స్పెక్ట్ ఆన్ సండే, ఎవ్రీ సండే మ్యాథ్స్. ఎందుకంటే దగ్గర 80 questions కంటే మీరు ఒక నియర్లీ 1 hour పైన 1 hour 10, 15 minutes దాకా కూర్చోవాలి కదా దాని మీద. 80 questions ఆన్ ఎంటైర్ సిలబస్ అండి మ్యాథ్స్ అది. కాబట్టి ఆ టెస్ట్కి ప్రిపేర్ అవ్వండి. అలాగే నేను చాలామంది అడుగుతున్నారండి ఏంటంటే ఏమంటే సొల్యూషన్స్ అని. దయచేసి దీంట్లో వీడియో మీరు వేరే వాళ్ళకి ఎట్లాగో లేదు, పర్చేజ్ చేసుకున్న వాళ్ళు దాంట్లో ఉంటాయి కదండి. దాంట్లో ఎత్తుక్కోవడానికి కూడా ఇదైతే ఎట్లా కొత్తవి ఉన్నాయి, టిపికల్ నేను ఇస్తాను, ఎట్లాగో సొల్యూషన్స్ ఇస్తాను, అక్కడ ఉంటాయి కదా. ఉంటే అక్కడ ఎక్కడుందో చెప్తాను నేను పోయిన తర్వాత. సో నన్ను సొల్యూషన్స్ అంటే ఉంటాయి కదా, యాప్ మీ దగ్గర ఉంది, మీరు చూసుకోవాలి కదండి. యాప్ని ఎదుక్కోవడానికి టైం వేస్ట్ అనుకుంటే ఎట్లా? మీరు మనకు ఒక డౌట్ వచ్చినప్పుడు అది క్లారిఫికేషన్ చేసుకోవాలి. నాకు ఖాళీ ఉండాలి కదా, మీరే కాదు కదా బిజీ, నేను కూడా బిజీయే కదండి. అందుకని దయచేసి అలా ప్లీజ్ వచ్చినప్పుడు చూసుకోవాలి. కానీ వచ్చినప్పుడు ఎందుకంటే నేను ఒక టెస్ట్ పెట్టానంటే దానికి క్వశ్చన్ చేయడం దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్, దానికోసం కాదండి. నేను సొల్యూషన్స్ ఎందుకంటే ఇచ్చేది ఏమన్నా ట్రిక్కీ వేస్ ఉన్నాయా, ఏమన్నా ఈజీ వేసు, షార్ట్ కట్స్, ఇంకా ఇక్కడ ఈజీగా ట్రిక్కీగా చేయొచ్చా అనే దానికోసం నేను ఇస్తాను సొల్యూషన్స్ మీకు. అంతే సార్, అవకాశం అన్నిటికీ ఉండవండి. 100 questions 4-5 కొన్ని ఉండొచ్చు, అన్నిటికీ ఉండవు. అటువంటిప్పుడు ఇస్తాను. అంతేగాని సొల్యూషన్స్ అంటే ఎవరన్నా అన్నారు అవి ఎక్కడ ఎదుక్కుంటామండి, ఎదుక్కోకపోతే ఎట్టకండి. మీరు ఒక క్వశ్చన్ రాకపోతే ఏం చేస్తారు, పేపర్లో వచ్చింది ఎత్తుక్కుంటారు కదా. ఎత్తుక్కోకపోతే ఎట్లా, వీడియోస్ ఎత్తుక్కోవాలి, లేదు మీ నోట్స్ ఎత్తుక్కోవాలి, ఏదైనా ఎత్తుక్కోవాలి కదా మీ క్వశ్చన్స్ మీరు. వెంటనే మీకు నేను చెప్పేస్తాను, నేను స్పూన్ ఫీడింగ్కి అంత అలవాటు పడిపోవాలంటే ఎట్లాగండి. సో ప్లీజ్ అండి, మీరు చూసుకోవాల్సిందే. నాకు అది నీ వచ్చి పంపించింది నేను పెట్టాను అనుకోండి, దట్ ఈజ్ ఎ బోనస్, డిఫరెంట్ థింగ్. నా ఆబ్లిగేషన్ టెస్ట్ కండక్ట్ చేయటం వరకే, అండ్ నా ఆబ్లిగేషన్ వీడియోస్ దీంట్లో ఉంటాయి. ఈ టెస్ట్ సొల్యూషన్స్ కూడా వీడియోస్ నా ఇక్కడ ఖాళీ ఉండదండి. దయచేసి కైండ్లీ అండర్స్టాండ్. ఐ వోంట్ ఫైండ్ టైం. నేను టైం ఉంటే నేను మీకే కేటాయిస్తా, ఏదో ఒకటి చేయడానికి చూస్తా. 5:36, 6:30 వరకు నాకు ఆఫ్లైన్ క్లాస్ ఉంటుంది మ్యాథ్స్ కంటెంట్. ఎక్కడిలో వద్దండి నాకు. అందుకని దయచేసి టెస్ట్ మీరు చేసుకోవడానికి ట్రై చేయండి. మీలో మీరు డిస్కస్ చేయండి. మన టెలిగ్రామ్ ఉంది, గ్రూప్ ఉంది, అక్కడ పెట్టండి. ఎవరో కూడా దాన్ని సొల్యూషన్ పెడతారు. అంతేగాని సొల్యూషన్ పెట్టండి నాకు సాధ్యం కాదు, ముందే చెప్పేస్తున్నా అది. కాబట్టి చూసుకోండి. నెక్స్ట్ అండి, ఇక డౌన్లోడ్ చేసుకోవటం. ఇది మీ అందరికీ తెలుసు కదా, మీ అందరికీ. సో ఓపెన్ అయ్యే ఉంటుంది. సో అవుట్ సైడర్ కూడా రాసుకోవచ్చు, కావాలంటే పర్చేజ్ చేసుకోవచ్చు యాప్ డౌన్లోడింగ్. మోస్ట్లీ యాప్ వచ్చేసి గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది. ఉండకపోతే నా వాట్సాప్ నెంబర్, దానికి లింక్ పెడితే నాకు లింక్ పంపించండి అని రిక్వెస్ట్ పెడితే నేను పంపిస్తాను వేరే లింకు. దాని ద్వారా ఎంటర్. గూగుల్ ప్లే స్టోర్లో దొరకపోతే సంగతి నేను చెప్పేది, దాని ద్వారా చేసుకోండి. సరే, యాప్ డౌన్లోడింగ్ అయిపోయింది, పర్చేజ్ చేసుకోవాలి. ఓకే, పర్చేజ్ చేసుకునేది ఎప్పుడు ఏంటంటే, అలాగే నేను పంపే లింకులో మీకు వచ్చినప్పుడు అది ఏపీకే ఫైల్ కదా, దిస్ మే హామ్ యువర్ సిస్టమ్ అని వచ్చిందని డోంట్ వర్రీ, కొట్టండి పర్లేదు. అంతేగాని ఓకే ప్రొసీడ్ అని ఇచ్చేసేయండి, నో ప్రాబ్లం అండి, ఏమవుదు. సరే, పర్చేజ్ చేసుకోవటం ఎట్లా? పర్చేజ్లోకి వెళ్తారు, బై కోర్సులోకి వెళ్తారు. వెళ్ళినప్పుడు కింద ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని వస్తుంది. ఇప్పుడు దాన్ని క్లిక్ చేయండి, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని. అది వచ్చిన తర్వాత మీకు ఒక మెసేజ్ వస్తుందండి మీకు మీ ఫోన్కి. ఇక ఈ స్క్రీన్ ఆపేసి ఫోన్ మెసేజ్కి వెళ్ళేసి ఆ మెసేజ్ మీద ఒక లింక్ ఉంటుంది, అది క్లిక్ చేయండి, అక్కడ పే చేసేయండి మీ డబ్బులు. మీకు అప్పుడు ఆటోమేటిక్గా యాక్సెస్ వచ్చేస్తుంది. సో టెస్ట్లు, ఇవన్నీ టెస్టులు చేసుకుంటే చాలు. సొల్యూషన్స్ ఇస్తానండి నేను చెప్పేది, కానీ నన్ను నెత్తి మీద కూర్చుంటే నా వల్ల అవ్వదంట. మీకు మీ తొందర మీరు పడాలి, అంతేగాని నన్ను వచ్చేసి ఇబ్బంది పెడదామంటే ఎట్లా కుదురుతుందండి. దయచేసి అర్థం చేసుకోండి.
అంతేగాని ఇప్పుడే టెస్ట్, ఇప్పుడే సొల్యూషన్ ఇచ్చేయాలి, ఇప్పుడే తెలుసు సావుగట్టి మెసేజ్లు పెడితే ఎట్లా ఇలా అవుద్దండి. ఐఎమ్ నాట్ ఆబ్లిగేటెడ్ అండి, దానికి నేను ఆబ్లిగేషన్ కాదు. ప్రస్తుతానికి టెస్టుల వరకే నేను పరిమితం. దయచేసి ఇస్తాను, నేను నా స్టూడెంట్స్కి ఎందుకు ఇవ్వను, నేను ఇస్తాను, ఇవ్వాలని నాకు తెలుసు, ఇస్తాను. కానీ ఇప్పుడే కావాలని కూర్చొని ఎత్తుక్కోవడం కష్టం అన్నది అమ్మాయి. ఎట్లాగండి ఎత్తుక్కోవడం కష్టం అంటే? పని మీది, ఎత్తుక్కోరైంది, ఎత్తుక్కోవడం కష్టం ఏంటండి? కాబట్టి జాగ్రత్తగా ఎత్తుక్కొని చూసుకోండి. ఇంకా నేను పెట్టినప్పుడు దట్ ఈస్ ద బోనస్, డెఫినెట్గా ఇదవుతుంది అది. ఓకే అండి, రైట్. బీ రెడీ. ఎవ్రీ సండే అవర్ టెస్ట్ విల్ బీ ఓపెన్ అయి ఉంటుంది. ఎవ్రీ సండే మీకు మీరు కంపేర్ చేసుకోండి. ఎందుకంటే ఇది టైం తక్కువ, అంటే ఎక్కువ అలవాటు పడటం కోసం. టైం అలవాటు పడాలి కదా మీకు, అందుకని. అలాగే మిగిలిన టెస్టులు పెడతాం కదా మెథడాలజీ, వాటికి రెగ్యులర్గా వాటికి ఉండే టైంలో తక్కువ టైం ఇస్తానండి నేను కావాలని. ఎందుకంటే అక్కడ టైం మిగిల్చుకుని మ్యాథ్స్ కేటాయించుకోవాలి మీరు. దాంట్లో టైంని మెథడాలజీ 40 వీటిలో ఉన్నాయనుకుంటే దానికి 20 నిమిషాలు చేసి అవతలు పారేసి మిగిలినవి కూడా అట్లా చేసేసి ఆ టైంను మ్యాథ్స్ కోసం ఉపయోగించుకోవాలి మీరు. లేకపోతే 80 క్వశ్చన్స్ అవ్వవు మీకు వితిన్ టైము, చేయలేరు, టైం ఎక్కువ పడుతుందండి. కొంతవరకు మన దగ్గర మన యాప్స్ లేకపోతే మనకు ఆఫ్లైన్ కోర్సు చేసిన వాళ్ళు చాలా వరకు చేయగలరు. కానీ ఎంత చేసినా కానీ ఇంకా కూడా మీరు ప్రాక్టీస్ చేసి, ఈ టెస్ట్ ప్రాక్టీస్ చేసి పెట్టేది. అందుకే నాకు ఇది కూడా కష్టం అండి ప్రిపేర్ చేయటం. కానీ ఎందుకు పెడతానంటే మీరు ఆ విధంగా చేసినా కొద్దిగా టెస్ట్ సిస్టమ్కి అలవాటు పడతారని. అది అంత సిలబస్ అంతా కవర్ అవుతుంది, జాగ్రత్త చదువుకోండి. ఓకే, ఎవ్రీ సండే కంటెంట్ టెస్ట్ ఉంటుంది. మిగిలిన ఎప్పుడు వీలైతే అప్పుడు పెట్టేస్తానండి. దయచేసి ఒక 2 days బిఫోర్ చెప్పేసి, 2 days బిఫోర్ చెప్పేసి ఈలోపే చెప్తాను. ఓకే అండి, మీకు దీంట్లో యాప్లో వచ్చే మెసేజెస్ చూసుకోండి, దాంట్లో ఉంటుంది. లేదా మీకు మన గ్రూప్స్లో ఉండేవాళ్ళు అయితే వాటిలో చూసుకోండి, వస్తుంది. ఓకే అండి, బెస్ట్ ఆఫ్ లక్. రైట్.